ప్రోటీన్ దోశ, రిచ్ ప్రోటీన్ దోశ, నో ఫార్మటింగ్, నో సోడా. ఈజీగా సింపుల్గా రైస్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. నమస్తే, హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దోశ రెసిపీ విత్ మంచి టేస్టీ చట్నీతో. చాలా బాగుంటుంది. చట్నీ కూడా చట్నీతో పాటు తింటుంటే దోశలు ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. చట్నీ టేస్ట్ అయితే అంత బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. మీకు నచ్చుతుంది కూడా. రైస్ వాడకుండా, సోడా వేయకుండా, ఫార్మ్ చేసుకోకుండా హెల్తీ రెసిపీ. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే దానికోసం అయితే ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే 1 కప్పు మసూర్ దాల్, 1 కప్పు పెసరపప్పు ఉంటాయి కదండి. ఇవి పొట్టు లేనివని తీసుకోవచ్చు, గుళ్ళు లాంటివన్నీ తీసుకోవచ్చు, పొట్టునివి బద్దలవన్నీ తీసుకోవచ్చు. అండ్ అవి బొబ్బర్లు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇవైతే మసూర్ దాల్ ఉంటాయి కదండి, ఎర్రకంది పప్పు అంటారు, అవి ఉంటాయి. పెసరపప్పు ఉంటాయి అందరి ఇళ్ళల్లో. ఏంటి రైస్ వేయట్లేదు. నేనైతే రైస్కి బదులు అటుకులను అయితే తీసుకున్నాను. పోహ అంటారు, అటుకులు అంటారు వాటిని. అటుకుల వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకా ఈజీ డైజెస్టెడ్ అండి. అది చాలా మంచిది అనమాట. డైట్ ఫుడ్లో కూడా ఒక భాగం అటుకులు అనేది. ఇవన్నీ వేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో కొన్ని మెంతులు, శనగపప్పు ఉంటాయి కదండి, పచ్చిపప్పు 2 స్పూన్లు, జీలకర్ర నేను ఫస్టే వేసేసాను. వాష్ చేసుకునేటప్పుడు కింద పోతాయి, అందుకని వాష్ చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోయింది. నేను మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను కాబట్టి నేను నైటే నానబెట్టుకున్నాను. జస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని నానిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇంకొంచెం హెల్తీగా, పిల్లలు ఎక్కువగా కరివేపాకు అవి తినరండి. పిల్లలు ఎందుకు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా సరిగ్గా తినరు, తీసి పక్కన పెట్టేస్తుంటారు. అందుకని చెప్పేసి నేను ఒక గుప్పెడు కరివేపాకు అయితే మిక్సీ జార్లో వేసేసి దోశతో పాటు తిప్పేసాను అనమాట. పిల్లలు అలా తినరు, ఇలా అన్న పెడితే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి వేసి మిక్సీ పెట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సైడ్కి పెట్టాను. ఇప్పుడైతే చట్నీ అయితే చూపిస్తున్నానండి. చట్నీ అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఈ చట్నీ తింటుంటే దోశలు కూడా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నచ్చిద్ది అందరికీ ఈ చట్నీ అయితే. దానికోసం నేను ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లో పచ్చిశనగపప్పు ఉంటాయి కదండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు స్పూన్ వేసుకొని దాంట్లో కొన్ని తెల్లగడ్డలు కొన్ని, అల్లం కొన్ని. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను, మీడియం సైజ్ది. ఒక టమాటా వేసుకున్నాను. 4-5 ఎండుమిర్చి, కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవన్నీ వేసి కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవటమే. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసాను. చూడండి కలర్ అయితే ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు మామూలుగా అయినా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టిఫిన్లోకి, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది చట్నీ టేస్ట్ అయితే. నేను దానికైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. గిన్నెలోకి యాడ్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను చట్నీ మొత్తాన్ని. పిల్లలు మేమండ కాబట్టి నేను కొంచెం చేసుకున్నాను. తడకా పెట్టేసాను. తడకబెట్టి మీకు ఇంకా దోశ ప్రిపేర్ అయితే చూపిస్తాను. ఇంకా మీకు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. నో ఫార్మటింగ్ చేసే పని లేదంటే నైట్ అంతా మనం రుబ్బేసి నైట్ పెడతాం కదండి, ఏం అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇంకా పక్కన ఒక 5 మినిట్స్ చట్నీ అయ్యేలో పక్కన పెట్టేసాను కదా. ఇంకా బ్యాటర్ని అయితే తీసుకొని కొంచెం టైట్ అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి లైట్గా. ఇంకా లూజ్గా కావాలంటే లూజ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అయితే సరిపోతుంది. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని నేనైతే దోశ అయితే వేసుకుంటున్నాను. చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి. చెప్పినట్టుగా వీడియోలో చూపించే విధంగా క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దోశని కాలిస్తేనే క్రిస్పీ అనేది వస్తుంది దోశకి. హై ఫ్లేమ్లో పెట్టి మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కూడా సరిగా రాదు దోశ. మీడియం ఫ్లేమ్లో పెడితే క్రిస్పీ ఖచ్చితంగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట. చూడండి దోశ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా రావాలని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి కాల్చుతున్నాను దోశని. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అయితే. చాలా బాగా వస్తుంది.
అచ్చం మనం ఫార్మేట్ చేసిన దోశలాగా వస్తుంది. సోడా ఏం వేయలేదు, అంత సింపుల్ రెసిపీ, చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ వీడియో అందరికి నచ్చిద్దని అనుకుంటున్నాను. చూడండి దోశ అయితే బాగా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక దోశకైతే నేను చట్నీ అయితే పూస్తున్నానండి. నేను చేసి పెట్టుకున్న చట్నీ అయితే అసలు టేస్ట్ పూసి అట్లా దోశ కలిస్తే ఉందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుందన్నమాట. దీంట్లో మీరు ఇంకా ఆలు మసాలా ఉంటుంది కదండి, అది కూడా చేసుకొని వేసుకోవచ్చు. పైన కొంచెం క్యారెట్ తురుము అలా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇలా అయితే దోశ అయితే చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి దోశలు అయితే, క్రిస్పీగా ఉన్నాయి. నేను ఆ క్రిస్పీ వినిపించడానికి ట్రై చేశానండి, కానీ ఇక్కడ గణేష్ని పెట్టి మార్నింగ్ ఏ సాంగ్స్ పెట్టారో అవి వినపడుతున్నాయని నేను మ్యూట్ చేసేసాను. సౌండ్ అయితే వినిపించలేకపోయానండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ హెల్దీ సింపుల్ అండ్ రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చిన్న లైక్ అయితే ఇవ్వండి పోతూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.